హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ లేజీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా సరే ఒకటే న్యూస్ అండి. మరి అదేదో కాదండి, సేవ్ పునర్విక. ఈ చిన్నారి కర్నూలు డిస్టిక్లోని వెల్దుర్తి గ్రామంలో సురేష్ కుమార్ పుష్పలత గారికి పుట్టిన ఏకైక పాప అండి. మరి అందరి తల్లిదండ్రులానే పాప పుట్టగానే మా ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని చెప్పి వీళ్ళు సంబరపడిపోయారండి. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకి పాప ఆరోగ్యం సరిగా ఉండట్లేదని గమనించిన తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ చిన్నారి రేర్ డిసీజ్ SMA స్టేజ్ 1తో బాధపడుతుందని డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. ఆ డిసీజ్ క్యూర్ అవ్వాలంటే ఆ డాక్టర్లు ఒక ఇంజెక్షన్ చేయాలని చెప్పారు. దట్ ఇంజెక్షన్ కాస్ట్ ఈజ్ 16 crore rupees, అక్షరాల 16 కోట్ల రూపాయలు. అంత అమౌంట్ ఒక మధ్యతరగతి కుటుంబానికి అస్సలు జరగని పని ఏంది, చాలా కష్టమే అసలు. అలా ఆ పాపను సేవ్ చేయడానికి, ఆ దంపతులకి సపోర్ట్ ఇవ్వడానికి ఇన్స్టాగ్రామ్ నుంచి జగదీశ్ అనే ఒక అన్న సేవ్ పునర్విక అంటూ ఊరు తిరుగుతా ఫండ్స్ కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. అలా అన్న స్టార్ట్ చేసాడో లేదో మంచి రెస్పాన్స్ రావడం అయితే జరిగింది. రాకుండా ఎందుకు ఉంటుంది? అన్న తలపెట్టిన కార్యం మామూలు కార్యం కాదు, చాలా మంచి పని. ఆ పాప ప్రాణాలు కాపాడటానికి నిస్వార్థంతో అన్న ఫండ్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అలా అన్నకి ఎంతోమంది సపోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అయితేమి, యూట్యూబ్ క్రియేటర్లు అయితేమి, బిజినెస్ మ్యాన్లు ఎందరో చాలామంది అయితే దానికి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అయితే అందలేదండి. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారండి, సార్ మీకు ఈ వీడియో వాళ్ళంతా కలిసి తిరిగి చేసే ఈ పబ్లిసిటీ అంతా మీ దాకా రీచ్ అయి ఉండదు. రీచ్ అయితే మీరు కంపల్సరీ చేస్తారు. వీళ్ళంతా కలిసి అప్పటికి షేర్ చేస్తూనే ఉన్నారు. మన గవర్నమెంట్ దాకా రీచ్ అయ్యేటట్టు చేయండి, షేర్ చేయండి, అది చేయండి అని చెప్పి ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నారండి. దయచేసి ఆ పాప కోసం గవర్నమెంట్ మీకు ఇప్పుడు దాకా ఆ వీడియోలో ఏమేమి రీచ్ అయ్యి ఉండవని అనుకుంటున్నానండి. రీచ్ అయితే మీరు కొంచెం ఆ పాపకు చేయగలిగిన సహాయం అయితే చేయండి. చేస్తే మనకే మంచిది కదండి. మా గవర్నమెంట్ ఆపదలో ఉన్నప్పుడు మాకు అండగా ఉంటుంది అన్న గుడ్ ఇంప్రెషన్ మాలో కూడా ఉంటుంది కదా. గవర్నమెంట్ తలుచుకుంటే చెప్పండి, చిటికలో ఆ పాప ప్రాణాలు అయితే నిలబడటం అయితే జరుగుతుంది. సో దయచేసి సీఎం గారు, DCM గారు మీ దాకా రీచ్ అయ్యేటట్టు మేము చేయాల్సిన ప్రయత్నం అయితే చేస్తామండి. సో మీ దాకా రీచ్ అయితే మీరు చేయాల్సింది అయితే కంపల్సరీ చేయండి. లేదా మనకి స్ట్రాంగెస్ట్ అపోజిషన్ పార్టీ ఉందండి, అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మీరైనా పాప ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించండి సార్. మీ దాకా కూడా ఈ వీడియో రీచ్ అవ్వదు అనుకుంటున్నాను. మీ దాకా కాకపోయినా మీ కార్యకర్తలు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ సరౌండింగ్స్ దాకా ఖచ్చితంగా అయితే రీచ్ అయ్యే ఉంటుందండి. దయచేసి మీరైనా ఆ పాప ప్రాణాలు బతికేటట్టు చూడండి. జగన్ గారికి చుట్టుపక్కల ఉండే వాళ్ళైనా సరే ఆ వీడియో తీసుకెళ్ళి చూపించి ఇది పరిస్థితి అని చెప్పి కొంచెం త్వరగా రియాక్ట్ అయ్యేటట్టు, ఆ పాప ప్రాణాలు బతికేటట్టు కొంచెం మీరు కూడా సపోర్ట్గా ఉండి ఆ వీడియోలో అవన్నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తీసుకెళ్ళి చూపించండి. అలా అయినా మన జగన్ అన్నకు తెలుస్తుందేమో ఈ పాప విషయం గురించి, ఈ ఇష్యూ గురించి. ఒకవేళ జగన్ సార్ వల్ల కానీ ఈ పాప బతికిందంటే పవర్లో ఉన్నా లేకపోయినా ప్రజలకి మేలు చేసి మంచి నాయకుడు అని చెప్పి ప్రజలు ఇంకా గట్టిగా నమ్మటం మొదలు పెడతారు కదా. పైగా ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ఇంత పబ్లిసిటీ వచ్చిన ఇష్యూ కాబట్టి త్వరగా ప్రజల్లోకి ఇంకా వెళ్ళడానికి ఇంకా ఈజీగా ఉంటుంది ఈ ఇష్యూ. సో సార్ త్వరగా రియాక్ట్ అయ్యి ఆ పాపరాలను నిలబడేటట్టయితే కంపల్సరీ చేయండి సార్. లేదా ఈ ఇష్యూ కానీ మన TFI హీరోల్లో ఎవరో ఒకరు కంటపడి వాళ్ళు కానీ రియాక్ట్ అయ్యి మేము చేస్తామని చెప్పి వాళ్ళు కానీ ముందుకు వచ్చారంటే ఈ క్రెడిట్ అంతా TFI బానిసల అకౌంట్లోకి అయితే వెళ్ళిపోతుంది సార్. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెప్పి వాళ్ళు ఇంకా అన్నీ చెప్పుకోవడం అయితే స్టార్ట్ జరుగుతుంది. సో దయచేసి ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యి మాకైతే ఫైనల్గా పాప బతకడం అయితే కావాలి సార్. సో ఫైనల్లీ సేవ్ పునర్విక. ఎవరో ఒకరు గవర్నమెంట్, అపోజిషన్, TFI ఎవరో ఒకరు రియాక్ట్ అయ్యి సో త్వరగా, ఎక్కువ టైం లేదు కాబట్టి ఆ పాప బ్రతికే వీలైతే కల్పించండి సార్. ఆ తల్లిదండ్రుల కళల్లో ఆనందాన్ని అయితే నింపండి. మీ ముగ్గురు గురించి ఎందుకు మాట్లాడానంటే ప్రజలు చేయాల్సినంత వీలైతే చేశారు. ఎవరు చేయాల్సిన సాయం అయితే వాళ్ళు ప్రజలైతే ఎవరికి తోచినంత వాళ్ళు అయితే చేశారు సార్. ఇప్పుడు వచ్చేసరికి మీ వంతు. సో దయచేసి సేవ్ పునర్విక. అన్న జగదీష్ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యు అన్న. నీ పనులన్నీ పక్కన పెట్టి నిస్వార్థంగా పాప కోసం ఎంత చేసావో చూసావో దానికోసం హ్యాట్స్ ఆఫ్ అన్న. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్, దయచేసి ఐకాన్ సింబల్ని అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.